నేను కొన్ని విషయాలు బాగా గమనిస్తున్నాను. ఏంటంటే సొసైటీలో చాలా సూసైడ్ అటెంప్ట్ జరుగుతుంది. రీసెంట్‌గా తెలంగాణలో ఒక ఇంటర్మీడియేట్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. వైజాగ్ ప్రాంతంలో ఈ 1 వీక్‌లోనే 3 మెంబర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఈ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం గల కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ మీద పెట్టే ప్రెషర్ వల్ల వాళ్ళు ఎగ్జామ్స్‌లో సరిగ్గా చదవలేక, లేదంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు సరిగ్గా రాయలేదని భయంతో, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మా పేరెంట్స్ ఏమంటారో అని భయంతో ఏం చేస్తున్నారంటే పిల్లలు చాలా భయపడిపోయి ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే, ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వకముందే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు రీసెంట్‌గా. ఇంకా ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా చాలామందికి చాలా రకాలైన ఆలోచనలు వస్తుంటాయి పిల్లలకి. సో నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మా పేరెంట్ ఏమంటారో, మా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, నేను అందరి దగ్గర చీప్ అయిపోతాను అని చెప్పేసి భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ కొందరు పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు డాక్టర్స్ కావాలని కలగంటారు. వాళ్ళు డాక్టర్ కావాలని కలగన్నప్పుడు వాళ్ళు డాక్టర్స్ అవ్వలేదని చెప్పేసి ఆ ప్రజలేమో పిల్లలు కనీసం నేను అవ్వలేకపోయాను నాకున్న ఆర్థిక స్తోమత వల్ల, సో మా పిల్లలని సరే డాక్టర్ చేయాలని చెప్పి ఏం చేస్తారంటే బలవంతాన్ని పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలోనే అది జాయిన్ చేసి ఇంకా ఎక్కువ చదవాలని, బాగా చదువుకుంటే మంచి డాక్టర్ అవుతారు కదా, లేదంటే గొప్ప ఇంజనీర్ అవుతారు కదా అని చెప్పి ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేయాల్సింది పోయి, పేరెంట్స్ చేయాల్సింది పోయి పిల్లల మీద ప్రెజర్ పెడతారు. అలా పెట్టడం ఏంటంటే వాళ్ళకున్న కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంతవరకు ఉంటుందో, వాళ్ళ జ్ఞానం ఎంత ఉంటుందో అంతవరకు చదవగలుగుతారు. కొందరికి రిసీవ్ చేసుకునే పవర్ అంటే ఇమ్యూనిటీ పవర్, త్వరగా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకునే శక్తి వాళ్ళకి కొందరికి తొందరగా అర్థం చేసుకోగలరు, కొందరు అర్థం చేసుకోలేరు. కొందరు వాళ్ళకి భయపడుతుంటారు ఎగ్జామ్స్ ఇష్టం. సో అలాగా ఎగ్జామ్స్ ఇంకా జరుగుతుండగానే రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక 3-4 అటెంప్ట్స్ సూసైడ్ అటెంప్ట్ జరిగి చనిపోయారు పిల్లలు కూడా. సో ఈ విధంగా దాన్ని బట్టి ఏమవుతుంది, ఎవరికి పేరెంట్స్ బాధపడుతున్నారు. కొందరేమో హాస్టల్లో ఉన్న అమ్మాయి కూడా రీసెంట్గా మన తెలంగాణలో సూసైడ్ చేసుకుంది. దానివల్ల ప్రాబ్లం కూడా ఎవరికి, వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడిపోతున్నారు. ఎందుకు అమ్మ చదువుకుంది అమ్మాయి మాత్రం ఉంటే చాలు అని అనుకుంటారు వాళ్ళు కూడా. కానీ దీనికి మెయిన్ ఏంటంటే దయచేసి మీ పిల్లల మీద మీ ఆశయాలు మీ పిల్లల మీద పెట్టకండి. వాళ్ళు ఎంతవరకు చదవగలరో అంతవరకు చదవకండి. ఒకవేళ స్టూడెంట్స్ మీ పేరెంట్స్ మిమ్మల్ని కొందరిని బాగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకున్న జ్ఞాపక శక్తి జరగలేక, చదవలేక ఫెయిల్ అయిపోయి వాళ్ళు కూడా డిప్రెషన్కి లోనైపోయి ఆత్మహత్య చేసుకుంటారు. లాస్ట్ టైం ఒక సినీ హీరో కూతురు ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది. అలాగే పెద్ద వాళ్ళు చనిపోతున్నారు. అంటే ఎగ్జామ్స్ గురించి భయపడిపోయి మీరు చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఈ యొక్క భారతదేశంలో బాగా ట్రెండ్ అవుతున్నారు ఒక ఆయన ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ. ఆయన ఏంటంటే మహారాష్ట్రలో ఆయన ఉన్నారు. అయితే ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ 2005 బ్యాచ్లో ఆయన ఐపీఎస్ అయ్యారు. ఆయన యాక్చువల్ 12th ఫెయిల్ అయ్యారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన ఆయన 121 ర్యాంక్తో యూపీఎస్సీలో 121 ర్యాంక్, ఆయన ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు. అలాంటి ఆయన ఒకసారి ఇన్స్పిరేషన్గా మనం తీసుకున్నట్లయితే మీ తల్లిదండ్రులుగా ఉండి మీరు పిల్లలకి ఎలాంటి చెప్పాలి, అంతేకాని వాళ్ళకి ప్రెషర్ పెట్టేసి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రం వాళ్ళ లైఫ్ ఇక్కడితో అయిపోయినట్టు కాదు. దయచేసి స్టూడెంట్స్ ఎవరు కూడా మీరు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన ఇది మా లైఫ్ అనుకుని మీరు భయపడిపోకుండా ఇప్పుడు ఫెయిల్ అయిపోరు, నష్టం ఇంకా మంచి మార్క్స్ వస్తాయి, బెటర్ ర్యాంక్స్ వస్తాయి. ఆ విధంగా మీరు అటెంప్ట్ చేయండి. ఫెయిల్ అయిపోయినంత మాత్రం జీవితం అయిపోయినట్టు కాదు. దయచేసి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీ తల్లిదండ్రులను కూడా మీరు బాధ పెట్టకండి, మీ తోబుట్టును కూడా బాధ పెట్టకండి. కాబట్టి ఈ వీడియో మీరు అందరూ చూడాలి, అనేక మంది షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా పిల్లలు విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు మీకు ఎంత కెపాసిటీ ఉంటే అంతవరకు ఎగ్జామ్స్ రాయండి, బాగా అటెంప్ట్స్ చేయండి, మంచి ర్యాంక్తో పాస్ అవ్వండి. మీరు అందరూ మంచి ర్యాంక్తో పాస్ అవ్వాలని మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీ యొక్క చుట్టుపక్కల వారందరికీ, మీ రిలేటివ్స్కి మీరు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.